తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచే కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోతుందని, తద్వారా భూమి చల్లబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు అభిప్రాయపడ్డారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వైద్య విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ జి రవి ప్రభు హాజరై చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నేడు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించాలని, రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ రోజారామన్, డాక్టర్ రవి ప్రకాష్, నేషనల్ మెడికో ఆర్గనైజర్ కోఆర్డినేటర్ డాక్టర్ రవీంద్ర, పిఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి కాలేజీ ఆవరణలో అందరం ఉన్నాం. ఇక్కడ నేను ప్రిన్సిపాల్ డాక్టర్ రవి ప్రభు, నాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకట్ గారు, అలాగే మూర్తి గారు, ఇంకొక వైస్ ప్రిన్సిపాల్ గారు, రోజారమణి మేడము, అలాగే నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అందరు కూడా ఉన్నారు. అలాగే మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా ఉన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు నాడు మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే ప్రత్యేకంగా వాతావరణము కలుషితం కాకుండా వాతావరణం మంచిగా బాగుండడానికి మనకి ఈరోజు మనం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే చెట్లు నాటే కార్యక్రమం, ఫలాలు అలాగే పుష్పాలు కూడా ఎక్కువగా వచ్చే వృక్షాలన్నీ ఈరోజు నాటేందుకు ఈరోజు అందరం కలిసికట్టుగా పూనుకున్నాము. సో దీనివల్ల చెట్లు నాటడం వల్ల ఏంటంటే అందరికీ తెలిసింది ఏంటంటే అవి ప్రాణవాయువును అందిస్తాయి అందరికీ, దాంతోపాటు ఎక్కువ నీడను కూడా ఇస్తున్నాయి. సో ఇటువంటి చెట్లు కూడా మన కాలేజీ ఆవరణలో కూడా చాలా చెట్లు ఉండడం జరిగింది. దాన్ని కాపాడుకుంటూ దాంతోపాటు ఇంకా ఎక్కువ చెట్లు నాటడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాము. ఇందులో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ అంతా కూడా యాక్టివ్గా ఉంటే రిప్రజెంటేటివ్స్ కూడా ఉండి ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. సో అందరం కూడా ఏంటంటే వృక్షో రక్షతి రక్షత అని చెప్పారు. అంటే మనము చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. సో ఆ విధంగా ఈరోజు మనం పర్యావరణ దినోత్సవానికి మనం అందరం ఏంటంటే పర్యావరణం కలుషితం కాకుండా, పర్యావరణంలో ఎక్కువ మార్పులు రాకుండా పర్యావరణం బాగుండేటట్టుగా మనం కృషి చేద్దామని ఈ ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నాము. ఈరోజు కూడా మేము మెడికోస్, తర్వాత మెడికల్ స్టూడెంట్స్, అలాగే స్టాఫ్ అందరూ కూడా ఈరోజు కమిట్ అయి ఉన్నాము. సో అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.